ఒక రాక్షసుడు స్వయంగా పరమశివుడికే యుద్ధానికి సవాలు విసిరాడని తెలుసా? ఆ యుద్ధం జరిగిన చోటే భీమశంకర్ జ్యోతిర్లింగం వెలిసింది. మహారాష్ట్రలోని సహ్యాద్రి పర్వతాల్లో ఉన్న భీమశంకర్ జ్యోతిర్లింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో 6వది. దీని వెనుక శివపురాణంలో చెప్పబడిన అద్భుతమైన కథ ఉంది. కుంభకర్ణుడి కుమారుడైన భీముడు తన తండ్రి మరణానికి దేవతలే కారణమని భావించి తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి అపారమైన శక్తిని పొందాడు. ఆ శక్తితో భీముడు దేవతలను, ఋషులను, శివభక్తులను హింసించడం ప్రారంభించాడు. కామరూప దేశపు రాజు సుదక్షిణుడిని కూడా చెరలో బంధించాడు. చెరసాలలో ఉన్నప్పటికీ సుదక్షిణుడు మట్టితో శివలింగాన్ని తయారు చేసి పరమశివుని భక్తితో పూజించేవాడు. భీముడు ఆ శివలింగాన్ని ధ్వంసం చేయబోతుండగా పరమశివుడు జ్యోతి స్వరూపంలో ప్రత్యక్షమై అతనితో ఘోర యుద్ధం చేశాడు. చివరికి పరమశివుడు భీముడిని సంహరించి భక్తులను రక్షించాడు. ఆ పవిత్ర ప్రదేశంలో జ్యోతిర్లింగంగా శాశ్వతంగా నివసించేందుకు అంగీకరించాడు. భక్తుల విశ్వాసం ప్రకారం ఇక్కడి నుంచే భీమా నది ఉద్భవించిందని చెబుతారు. అందుకే ఈ క్షేత్రాన్ని భీమశంకర్ అని పిలుస్తారు. ఈ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని పుణే జిల్లాలో సహ్యాద్రి పర్వతాల మధ్య భీమశంకర్ వన్యప్రాణి అభయారణ్యంలో ఉంది. తరువాతి భాగంలో ప్రపంచంలో అత్యంత పవిత్రమైన కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని శివుడు ఎందుకు ఎన్నుకున్నాడో తెలుసుకుందాం.